అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఎవడికి ఎంత పోతుంది? ఏమైనా లెక్కలున్నాయా? ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా మన రాష్ట్రంలో? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే అమ్మా ఇక్కడ క్వార్టర్ బాటిల్ 60 బయట 60 రూపాయలు చేసేది ఇక్కడ 250 రూపాయలు చేస్తుందమ్మా అని చెప్తున్నారు. అన్ని ధరలు పెంచేశారు కదన్నా. ఏమమ్మా చక్కెర, గ్యాస్, నూనె, పెట్రోల్, డీజిల్ అన్ని పెరిగిపోయినాయి. అవునా? అన్ని పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలను 7 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు పెంచారు. ఇక పేదవాళ్ళు ఎలా బతకాలి తల్లి? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ఉన్నారు ఇంతమంది. అమ్మఒడి ఎంతమందికి ఇస్తారన్నాడమ్మా? 15,000 ఎంతమందికి ఇస్తారన్నాడు అమ్మఒడి? ఎంతమందికి వస్తుంది తల్లి? ఒకరికే వస్తుంది. మరి మిగతా వాళ్ళని ఏం చేయాలమ్మా? ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళని దత్తకిచ్చేద్దామా? జగన్మోహన్ రెడ్డి గారికే దత్తకి ఇచ్చేయండి. రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చారు రేషన్ లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారమ్మా? 1, 2, 3 ఎన్ని ఇస్తున్నారు తల్లి? అమ్మా అర్థమవుతుందా? బటన్ నొక్కుతున్నా మీరు నొక్కండి అంటున్నాడే. మీకు ఇచ్చేదెంత? జగన్ రెడ్డి తీసుకుంటున్నదెంత? మీకు 100 రూపాయలు ఇస్తున్నాడు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? మీకు మట్టి చంపిస్తున్నారు, మీ దగ్గర వెండి చంపు తీసుకుంటున్నారు. అన్ని ధరలను పెంచేసి ఇక బతకడం ఎలా? ఆలోచన చేయండి అన్నా. ఈ రోజు మన రాష్ట్రంలో రైతులు బాగోలేరు, విద్యార్థులు బాగోలేరు, మహిళలు బాగోలేరు అన్నా. ఏ వర్గము దళితులు బాగోలేరు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు వచ్చి 5 సంవత్సరాలలో మీ సమస్య ఇదా అని అడిగిన పాపాన పోలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టలేదా? రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ లో వేల మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఎక్కడ చూసినా ఈ రోజు ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా. ఇదేది కుదరకపోతే ఇక హత్యా రాజకీయాలకు కూడా వీళ్ళు తెరలేపారు అంటే ఇక ఏమనాలన్నా. సొంత చిన్నానను హత్య చేశారు అని సిబిఐ చెప్పి అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని 5 సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఈ రోజు మళ్ళీ ఎంపీ టికెట్ కూడా వాళ్ళకే ఇచ్చారు అంటే ఇక వీళ్ళు హత్య రాజకీయాలు చేయటం లేదు అని ఎలా అనుకోవాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే సొంత చిన్నానని హత్య చేసింది వీళ్ళు అని తెలిసి కూడా హత్య చేసిన వాళ్ళను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అన్నా అవినాష్ రెడ్డి గారు మీరు ఓట్లేస్తే గెలిచి ఎంపీ అయ్యాడు. ఈ రోజు ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు అధికారం ఇస్తే అధికారాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం, తప్పించుకొని తిరగడం కోసం వాడుకుంటున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదన్నా, చంపేశారు. గొడ్డలితో 7 సార్లు క్రూరంగా, ఘోరంగా నరికి 7 సార్లు నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజుటి వరకు వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. మరి మీరు చెప్పండి, న్యాయం జరిగినట్ట? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే న్యాయం జరగలేదు అంటే దానికి కారణం ఎవరు? స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడారు. ఎందుకు కాపాడారు అని అడుగుతున్నాం. ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా. సిబిఐ చెప్తూనే ఉంది అవినాష్ రెడ్డి చంపిన వాళ్ళు గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో అంతకు ముందు రోజు కలుసుకున్నారు, వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయి అని గూగుల్ మ్యాప్స్ చూపించి మరి సిబిఐ ఆధారాలు చెప్తుంది. అన్నా హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చంపారు అని మాకు తెలియదు. కానీ ఈ రోజు సిబిఐ ఇన్ని ఆధారాలు చూపుతున్నా కూడా వాళ్ళకి ఏ శిక్ష పడకపోతే మరి గుండె మండదా? అన్యాయం జరగకపోతే గుండె మండదా? ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ, వివేకానంద రెడ్డి గారి రక్తం
న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారన్నా? అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారు.